నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలసులమ్మ వారికి 3 టన్నుల పుష్పాలతో విశేషంగా నిర్వహించిన కోటి పుష్పార్చన. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు చేతికి రక్షాబంధం కట్టి శుభాకాంక్షలు తెలిపిన కూటమి మహిళలు. ఆడపడుచులకు చీర గాజులు బహుకరణ. అర్హులైన వారికి కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతోంది. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ. బీవీకే కళాశాలలో శనివారం నిర్వహిస్తున్న జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. బీజేపీ నాయకులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులతో సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ కి రక్షాబంధనం కట్టిన నియోజకవర్గ వీర మహిళలు. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలసులమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణవాసం 3వ శుక్రవారం కోటి పుష్పార్చన నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నుంచి అమ్మవారిని పల్లకిపై ఊరేగిస్తూ మహిళలచే పుష్పాలని మేళతాళాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చారు. నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని కోటి పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం శ్రీ బలసులమ్మ అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన కోటి పుష్పార్చన భక్తుల అచంచలమైన విశ్వాసానికి భక్తి భావానికి ప్రతీకగా నిలిచింది. తీవ్రమైన ఎండలు, ఎల్నినో ప్రభావం వంటి వాతావరణ పరిస్థితుల నుండి ఉపశమనం లభించాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలనే సత్సంకల్పంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజీ మరియు దాతలు, భక్తులు ఈ విశేష పూజను తలపెట్టారు. భక్తులు, దాతల సహకారంతో సుమారు 3 టన్నులు కోటి రకాల పుష్పాలతో అమ్మవారికి కోటి పుష్పార్చన నిర్వహించారు. పూజా కార్యక్రమం జరుగుతుండగానే తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడం భక్తులందరినీ ఆశ్చర్యానందాలతో ముంచెత్తింది. కోరిన కోరికలు తీర్చే కల్పవలిగా బలసులమ్మ తల్లి తమ మొరను వెంటనే ఆలకించిందని, ఈ అకాల వర్షం అమ్మవారి మహిమకు ప్రత్యక్ష సాక్ష్యానికి నిదర్శనమని స్థానికులు, రైతులు పరవశించిపోయారు. భక్తితో నిస్వార్థమైన సంకల్పంతో చేసే ప్రార్థనలకు దైవానుగ్రహం ఎల్లప్పుడూ తోడుంటుందనే నమ్మకాన్ని ఈ అద్భుత సంఘటన మరోసారి చాటి చెప్పింది. శ్రావణ శుక్రవారం కావడంతో భారీ సంఖ్యలో మహిళలు అమ్మవారి ఆలయానికి విచ్చేసి కోటి పుష్పార్చన కార్యక్రమాన్ని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శుక్రవారం అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కిల్లంపల్లి ఆదినారాయణ ఆచార్య కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బివి చంద్రశేఖర్, పాలూరు వెంకటేశ్వరరావు, బొడ్డు సాయిబాబా, వర్తనపల్లి కాశీ, కాల గోపికృష్ణ, పట్నాల రాంపండు, పశుమతి రామలక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులు దాట్ల జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు, నీలం సురేష్, మల్లిక్, చెన్నంశెట్టి బాలాజీ, బైనపాలపు ముఖేష్, అర్జుల సురేష్, బలసులమ్మ అమ్మవారి గుడి పారాయణ మహిళలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం చేసుకోండి, దర్శనం చేసుకోండి.
బోరా వెంకటనారాయణమూర్తి గారు దుర్గా క్లాస్ రూమ్ వారు అమ్మవారు దయ అందరికీ ఉండాలి. రాష్ట్రంలో వర్షాలు ఎక్కడ పట్టలేదు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కోటి పుష్పాలతో ఆయన ఒక్కైనే కోటి పుష్పాలు అమ్మవారికి సమర్పించుకొని మనందరూ బాగుండాలనే ఆలోచనతో ఈ చేసే కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అమ్మ దయ ఉంటే మరి అందరి దయ ఉన్నట్టు అనేది విషయం తాడేపల్లి ప్రజలందరికీ తెలుసు. బలుసులమ్మ దయ లేకుండా మనం ఒక అడుగు కూడా కదపలేని పరిస్థితి మనకు తెలుసు. మరి అమ్మ దయతో మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా మీరు అందరూ కూడా వచ్చి మరి అమ్మవారి ఆశీస్సులు పొంది మరి రానున్న రోజుల్లో ప్రజలకు కష్టాలు లేకుండా ఆంధ్ర రాష్ట్ర సుభిక్షంగా రైతులు బాగుండే విధంగా, ఈ రాష్ట్ర పాలకులు బాగుండే విధంగా, కూటమి ప్రభుత్వం బాగుండే విధంగా మరి అమ్మవారి ఆశీర్వాదం చేయాలి. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని చెప్పి, తాడేపల్లిలో కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని చెప్పి అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రానున్న రోజుల్లో వర్షాలు వచ్చి ప్రజలు ఉపశమనంగా ఉండాలి. అన్నదానం చేసిన దాతలు కెల్లంపల్లి ఆదినారాయణ గారు ఈరోజు అన్నదానం చేస్తూ ఉన్నారు. దాదాపు 5,000 నుంచి 10,000 మందికి ఈరోజు ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం జరుగుతాయి. దాతలు సహకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు ఎవరైతే అమ్మని నమ్మి ఉన్న అందరికీ ఉండాలి. అదేవిధంగా ఈ దాతృత్వం ఉండి మరి అందరి కోసం చేసి ఈ కార్యక్రమాల్లో చేసిన ఈ దాతలందరూ కూడా, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బొల్సులమ్మ. శ్రీ బొల్సులమ్మవారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిపించబడుతుంది. ఆయన మాకు 2014లో ఆయన చైర్మన్గా ఉండగా ఈ అన్నదాన కార్యక్రమం తమ్ముడు మనం తాడేపల్లిగూడెంలో శుక్రవారం నాడు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేద్దామని చెప్పి ఆయన మొదటగా తలపెట్టారు. ఆయన ఒకటే అన్నారు, తాడేపల్లిగూడెంలో ఎవరికీ కూడా అన్నానికి ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు జరగాలి. అలాగే మన బొల్సులమ్మ గుడిలో నిర్వహంగా ప్రతి శుక్రవారం కూడా లాస్ట్ చివరగా వచ్చే భక్తుడికి కూడా అన్నదాన కార్యక్రమం చేసేలాగా మాకు ఆయన సంకల్పంతో ఆ రోజున మేము మొదలెట్టాము. అలాగే అప్పుడు 5 సంవత్సరాలు కూడా నిర్వహంగా చేసాము. మధ్యలో వివిధ కారణాల వల్ల గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ కూడా ఆయన ఎమ్మెల్యేగా నగ్గి ఇలా ఊరేగింపుగా రాగానే బ్రిడ్జి మీదకి రాగానే తమ్ముడు ఎల్లుండి శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమం ముందు చేయాలి. ప్రతి శుక్రవారం కూడా ఎవరికి కూడా అన్నదానం అన్నది ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరగాలి అని మాకు చెప్పారు. అలాగే జాతర కార్యక్రమం కూడా ఈ ఊరు అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేయించడం జరుగుతుంది. వారికి ఈ పట్టణ ప్రజలు అందరికీ కూడా అమ్మవారు ఆయన అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటూ, రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని భీమడోలు, ఉంగుటూరు, నెడమర్రు, గణపవరం మండలాలకు చెందిన జనసేన వీర మహిళలు, టీడీపీ తెలుగు మహిళలు, బీజేపీ మహిళలు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ధర్మరాజు ఆడపడుచులకు చీరలు, గాజులను కానుకగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి సోదర సోదరీమణుల ప్రేమ ఆప్యాయతలకు ప్రతీక అన్నారు. నియోజకవర్గంలోని ఆడపడుచులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మహిళల కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమం ఈ శుక్రవారం కూడా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి వల్వల బాబ్జీ హాజరై ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న నూతన పెన్షన్లు త్వరలోనే ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు. అర్హులైన వారు ప్రజా దర్బార్ ద్వారా తమ అప్లికేషన్ అందజేస్తే మొదటి ప్రాధాన్యతలో వారికి అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ ఆకాశపు స్వామి, పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షుడు కిలిపర్తి వెంకట్రావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభం మురళి, గురుజు సూరిబాబు, పోతుల అన్నవరం, సీలి వెంకటాచలం, చింతకాయల సత్యనారాయణ, షేక్ హాజీ, ఇమ్మంతి లక్ష్మయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్ ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎక్కువగా పెన్షన్స్ కొరకు అప్లికేషన్స్ రావడం జరిగింది. ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, అలాగే దివ్యాంగ పెన్షన్లు ఎక్కువ అప్లికేషన్లు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అతి తొందరలోనే వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు రెండూ కూడా మరి ఇవ్వడానికి సంకల్పించిన సంగతి మా యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడైన నారా లోకేష్ గారు వెల్లడించడం జరిగింది. మరి చాలామంది ఆశావహులు 2 సంవత్సరాల నుంచి ఈ పెన్షన్లో
టైం అయినా మనం ఇవ్వడం జరగలేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంచుమించుగా క్లియర్ చేసే పరిస్థితిలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ చేసే మంచి కార్యక్రమాల్లో భాగంగా డబ్బు ఎంతైనా సరే మరి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని మరి ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్ని ముందుగా క్లియర్ చేసి ఆ తదుపరి మిగతా పెన్షన్లు కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పెన్షన్ కార్యక్రమానికి సహకారం అందిస్తూ ఉంది. అలాగే మరి కూటమి ధర్మంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్ళమని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ముందుగా ప్రతి శుక్రవారం జరిగే ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి మీ పేరు నమోదు చేసుకుంటే మరి ఇప్పుడు వచ్చిన పెన్షన్లోనే మీకు జరగవచ్చు, లేకపోతే తదుపరి వచ్చే పెన్షన్లో జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ నెల 29వ తేదీ శనివారం స్థానిక బీవీకే మహిళా కళాశాల నందు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, నాయకులు దువ్వా శ్రీనివాస్, కర్రి ప్రభాకర్ బాలాజీ తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. తాడేపల్లిగూడెంలో ఈ నెల 29వ తారీఖున బీవీకే ఉమెన్స్ కాలేజ్ మహిళా కళాశాలలో జరిగే మెగా జాబ్ మేళాలో అందరూ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారందరూ పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాము. చాలా మంచి కంపెనీలు వస్తున్నాయి ఇక్కడికి ప్లేస్మెంట్ కోసం. కాబట్టి అందరూ కూడా ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ సోదరులకి సోదరిమణులకి కూడా యువకులకి మంచి ఒక ప్లేస్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. బీవీకే గోయింకా కాలేజీలో ఈ నెల 29వ తారీఖున మెగా ఉద్యోగ మేళా ఏర్పాటు చేశారు. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా నిరుద్యోగ యువకులందరూ కూడా ఉపయోగించుకొని 900 పైగా జాబులు ఉన్నాయి. ఈ జాబుల్లో మీకు 15 కంపెనీలు, ప్రముఖ కంపెనీలు, ఐటీ కంపెనీలు ఇంటర్వ్యూలు ఉన్నాయి. దీనికి ఉపయోగించుకుని మీరు భవిష్యత్తు ఉద్యోగస్తులుగా మారాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటూ ఒక మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ జరగబోతున్నది. దీనికి వివరాలు సంబంధించి 8360541119 ఇదొక నెంబరు. రెండో నెంబరు 7013962277. ఈ రెండు నెంబర్లను కూడా మీరు ఫోన్ చేసి ఈ యొక్క వివరాలు మీరు తెలుసుకోవచ్చు. సుమారుగా 15 ప్రముఖ కంపెనీల వాళ్ళు ఈ యొక్క ప్లేస్మెంటు అనేది రేపు జరగబోతుంది. రేపే 29వ తేదీని స్థానిక మహిళా కళాశాల కడకట్లో ఉన్నటువంటి మహిళా కళాశాల జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించమని యువతని భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుతున్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లిగూడెం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్లో నియోజకవర్గానికి సంబంధించిన వివిధ అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలు, స్థానికంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్లడానికి అధికారుల సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్డీఓ సూర్యారావు, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వెంకటరమణ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వెలుగొండ 30 ఏళ్లకు డ్రైనేజ్ ఫౌండేషన్ వేసి రేపు 31వ తారీఖున దాన్ని జాతీయ అంకితం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2500 కోట్లు వెలుగువేరు ఇప్పటికే 650 కోట్లు పే చేస్తాం. ఇంకో 150 కోట్లు 200 కోట్లు ఉంటుంది. ఇంత డబ్బులు రీహాబిలిటేషను, R&R అన్నీ కూడా ఇచ్చి
నేను ఎన్నోసార్లు చెప్పాను, ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ వల్ల బెనిఫిట్ అయ్యేవాడు ఉంటారు, ఆ ప్రాజెక్ట్ వల్ల నష్టపోయేవాడు ఉంటారు. నష్టపోయిన వాళ్ళని కూడా మనం ఆదుకుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఒక ఇండస్ట్రీ కావచ్చు, ఒక ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే ఒక రాజధాని కావచ్చు. అందుకే మన దగ్గర చూస్తే ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి. దేశంలో ఎక్కడా చేయని విధంగా మన ల్యాండ్ ఎక్విజిషన్ని చాలా ఎఫెక్టివ్గా చేయగలుగుతున్నాం, ఇన్ టైంలో చేయగలుగుతున్నాం. రైతులు పూర్తిగా సహకరించే పరిస్థితి వచ్చారు. ఇది ఒక పాజిటివ్ యాటిట్యూడ్కి నిదర్శనం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ రక్షాబంధన్ సందర్భంగా జనసేన వీర మహిళలు, కూటమి మహిళా నాయకులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్రమైన రాఖీ బంధం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. జనసేన వీర మహిళలందరికీ హృదయపూర్వక రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేశారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని 15వ వార్డు సవిత్రపేటలో ఉన్న నంద్యాల కృష్ణమూర్తి మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటుగా బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ నరసే సోమేశ్వరరావు కంప్యూటర్ను బహుకరించారు. చిన్న వయసు నుంచే సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని నరసే సోమేశ్వరరావు సూచించారు. పాఠశాలకు కంప్యూటర్ను బహుకరించిన నరసే సోమేశ్వరరావుకు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడవాల రామారావు, చుక్కా కన్నమనాయుడు, దూద్ భాష, పాఠశాల హెచ్ఎం జె రాటాలంబ తేజ, నాగరత్నం, సిరాజ్, భానురేఖ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మన 15వ వార్డు సవిత్రిపేటలో నంద్యాల కృష్ణమూర్తి గారు ప్రైమరీ స్కూల్లో పేరెంట్స్ డే సందర్భంగా నేను ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానీ వాళ్ళ టీచర్స్ బృందం అంతా కూడా ఏదైనా చేయాలని అన్నప్పుడు నేను ఒక 50,000 డొనేషన్ ప్రకటించడం జరిగింది. అది ఇక్కడ వీళ్ళకి కంప్యూటర్ పిల్లలు కావాలన్నప్పుడు నా పుట్టినరోజు సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా వారికి ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇది మేమంతా కూడా ఈ P4లో కార్యక్రమంగా ఏదైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు వారిని ఆదర్శంగా తీసుకుని అనేక సేవా కార్యక్రమాలు ఈ P4లో మేము చేస్తూ ఉన్నాం. వారిని ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఆదాయం కోసం చూస్తారు, కానీ ఆయన సొంత రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ మనకి ఇస్తూ ప్రజలకు ఎంతోమంది సేవ చేస్తూ ఉన్నారు. వికలాంగులకు కూడా మరి సొంత రూపాయలు నిధులు ఇచ్చి ప్రతి నెల ఇవ్వడం కూడా జరుగుతుంది. అందులో మేము వరద సాయంగా ఈ స్కూల్కి కూడా వారిని ఆదర్శంగా తీసుకుని చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకి కంప్యూటర్ యుగంలో బేసిక్ మౌస్ కానీ కంప్యూటర్ ఆపరేటింగ్ ఇవన్నీ ఉంటే భవిష్యత్తులో వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని హెచ్ఎం గారు అడగగానే వారిని ఇవాళ ఇన్స్టలేషన్ చేసి చేయడం జరిగింది. సూత్రపేటలో ఉన్నటువంటి 15వ వార్డు స్కూల్లో నంద్యాల కృష్ణమూర్తి గారి స్కూల్లో ఉపాధ్యాయులు, మేడం గారు, ఉపాధ్యాయులు, మాస్టర్స్ అందరూ కలిపి కోరిక మేరకు అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా మొన్న ఏదైనా స్కూల్కి మంచి విలువైనది ఏదైనా ఉందంటే కంప్యూటర్ సిస్టమ్, అది పిల్లలందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడేది. మరి దాన్ని సుమారు 50,000 రూపాయల పైసలకు మరి అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ప్రకటించడం జరిగింది. మరి అలాగే తాడేపల్లి కూడా మొత్తం చూసుకుంటే ఇటువంటి నరసే సోమేశ్వరరావు అన్నయ్య పుట్టినరోజులు ఇటువంటి వాళ్ళు అందరూ కూడా మన స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన నాయకత్వంలో ఆయన చేతి కింద ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళు అందరూ ఉండటం కూడా తాడేపల్లి నియోజకవర్గం మొత్తం కూడా చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పి సభంగా తెలుసుకుంటూ ఎన్కే ప్రైమరీ స్కూల్లో మరి మొన్న జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్లో అన్నయ్య అతిథిగా రావడం జరిగింది. అప్పుడు ఈ స్కూల్లో ఏదైనా వాంటింగ్ ఉన్నదా అని అడిగినప్పుడు మరి కంప్యూటరు ఇక్కడ అవసరం ఉందని చెప్పినప్పుడు అన్నయ్య మన ప్రభుత్వ వైపు శ్రీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మరి స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి ఆ కంప్యూటర్ని వాళ్ళ ప్రారంభించడం జరిగింది. ఆ కంప్యూటర్ ప్రారంభంలో మమ్మల్ని కూడా ఆహ్వానించి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది అన్నయ్య. మాది శ్రీ నంద్యాల కృష్ణమూర్తి మున్సిపల్ ప్రైమరీ స్కూల్ అండి, 15వ వార్డు సవిత్రిపేట అండి. మాకు మెగా పీటీఎం జరిగినప్పుడు సారు మాకు అతిథిగా వచ్చారండి. వచ్చి మీ పాఠశాలకు ఏం అవసరం ఉందో తెలియచేయండి అన్నారండి. మాకు ఒక కంప్యూటరు, ప్రింటరు కొంచెం కావాలి సార్ అని అంటే అప్పటికప్పుడే మాకు 50,000 ప్రకటించేశారండి విరాళం. తర్వాత 50,000 పైచిలకు ఖర్చు అయినప్పటికీ కూడా మాకు ఒక కంప్యూటరు, ప్రింటరు పిల్లల కోసం సార్ వాళ్ళ అకౌంటెంట్ కూడా దగ్గరుండి పంపించి అది మొత్తం ఇన్స్టాలేషన్ చేయడం,
తర్వాత ఈ సారే దగ్గరుండి వచ్చి మళ్ళీ పిల్లలకి మళ్ళీ ఆల్ ద బెస్ట్ చెప్పి మాకు కంప్యూటర్ ఓపెనింగ్ చేయడం ఇవన్నీ జరిగినాయండి. సార్కి మా ఉపాధ్యాయుల తరపు నుంచి మరీ ముఖ్యంగా విద్యార్థుల తరపు నుంచి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తెలుగుదేశం పార్టీ తొలి నుండి మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వారికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటుందని తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని స్థానిక తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీకి రాఖీ కట్టి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వల్వల బాబ్జీ వారికి రాఖీ శుభాకాంక్షలు తెలియజేసి రాఖీ కట్టిన మహిళలకు ఆడపడుచు లాంఛనంగా చీరలు అందజేశారు. ఈ సందర్భంగా వల్వల బాబ్జీ మాట్లాడుతూ మహిళలకు ఆస్తి హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా ప్రతినిధులు కొండ్రెడ్డి హైమావతి, దాసరి కృష్ణవేణి, శ్రీరాములు విజయలక్ష్మి, కోయన సత్య, కాకల సుభద్ర, కొల్లి రామావతి మహిళలు పాల్గొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా నా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఈరోజు మరి రాఖీ కట్టడానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం వీళ్ళందరూ కూడా మరి రాఖీ కట్టడం నేను ఇన్ఛార్జ్ అయిన తర్వాత చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని మరి వాళ్ళందరూ ఆస్వాదిస్తూ ఎంతో ప్రేమగా ఈవేళ తెలుగుదేశం పార్టీ అంటే ప్రేమగా, అలాగే నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మరి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితులు ఈవేళ మరి నెలకొల్పిన పరిస్థితులు ఉన్నాయంటే తక్కువ మంది ఉన్న మహిళా కోట అనేది ఈవేళ ఖచ్చితంగా అమలు జరిపే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఏదైతే మనకి ఎన్టీఆర్ గారి స్ఫూర్తితోటి ఆ రోజున ఆస్తి హక్కు కాడించి అన్ని రంగాల్లో కూడా మరి 33% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఏదైనా కావచ్చు, ఎందుకంటే ఒక సాధారణ మహిళకి అనంతపురం జిల్లా నుంచి ఒడ్డెర కులానికి చెందిన ఒక సాధారణ మహిళకి ఎమ్మెల్సీ ఇవ్వడం, అలాగే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మోడీ గారి ఆశీస్సులతోటి, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి పూర్తిగా మరి ఈ ఎన్డీఏ కూటమి ముందుకెళ్ళాలని చెప్పి
అలాగే మరి నా అక్క చెల్లెళ్ళందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్నందుకు మరొక్కసారి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, అన్నా చెల్లెళ్ళ అనుబంధం అంటే ఏంటనేది ఒకే కడుపును పుట్టక్కర్లేదు, అందరూ కలిసి ఉండడం, కలిసిమెలిసి వెళ్ళడం. ఆ చరిత్ర తెలుగుదేశం పార్టీలో వేళ్ళూరుకున్న పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. అంబరానంటే సంబరాలతోటి, ఆడపడుచులతోటి ఈరోజు ఈ యొక్క రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆడవాళ్లకు ప్రత్యేకమైన స్థానాన్ని ఈ తెలుగుదేశం పార్టీలో, ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా, మేము ఇక్కడికి వచ్చామనంటే ఈ ఆఫీస్కి మాకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించి మాకు గౌరవాన్ని ఇచ్చేది ఏదైనా ఉంది అనంటే ఈ తెలుగుదేశం పార్టీ బాబ్జీ గారి ఆధ్వర్యంలో మమ్మల్ని ఒక ప్రత్యేక స్థానంలో నిలబడుతున్నారు. ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ అంటే ఆడవాళ్ల పార్టీ. ఈరోజు ఆ పార్టీలో నాకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చిందంటే తెలుగుదేశం అది బాబ్జీ గారి ద్వారా వచ్చిందని ఈరోజు నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. రాఖీ పౌర్ణమి సందర్భంగా బాబ్జీ అన్నయ్య గారు ఈ నియోజకవర్గంలోనే కానీ రాష్ట్రంలో కానీ అందరినీ ఒక తోబుట్టువులుగా చూసుకుంటూ, ఆయన ఆడపిల్లలు ఏదన్నా కనీసం మేము ఫోన్లో మాట్లాడినా ఆయన మంచిగా రెస్పాన్స్ పెడుతూ, అమ్మ మీకేం కావాలని అడుగుతూ, తోడబుట్టినోళ్ళని హక్కుని చేయించుకొని, నాలాంటి వాళ్ళకైతే అసలు నాకు అన్నయ్యలు లేరు, ఎవరు లేరు. ఇవాళ మా బాబ్జీ అన్నయ్య నాకు ఈ ఇన్ఛార్జ్గా వచ్చిన కాడి నుంచి బాబ్జీ అన్నయ్యకి నేను రాఖీ కడుతూ, మా మహిళలు అందరం కూడా అన్నయ్య ఆధ్వర్యంలో నడుస్తూ ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ, పెంటపాడు గౌరీ శంకర ఆలయంలో ప్రతి నెల పౌర్ణమికి గౌరీ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. దానిలో భాగంగా శ్రావణ మాసం 3వ శుక్రవారం పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తెల్లవారుజామున వివిధ పండ్ల రసాలు, పాలు, పెరుగు, తేనె, వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పంచహారతులు ఇచ్చారు. ప్రతి పౌర్ణమికి నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా అఖండ అన్న సమారాధన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గౌరీశంకర ఆలయం పునర్నిర్మాణం దగ్గర నుండి ప్రతి నెల పౌర్ణమి రోజున గౌరీ అమ్మవారికి విశేష ద్రవ్యములతో అభిషేకాలు, అర్చన, పూజ, అన్న సమారాధన నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి నెల పౌర్ణమి రోజు జరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రావణ మాసం 3వ శుక్రవారం పౌర్ణమి రోజున మన గౌరీ అమ్మవారికి విశేష ద్రవ్యములతోటి అభిషేకములు, అర్చన, పంచహారతులు, పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి అన్నప్రసాద వితరణ జరపబడుతున్నది. 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించడం జరిగింది. ఈ అన్న సమారాధనకు ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా చాలామంది భక్తులు విరాళాలు ఇస్తున్నారు. వారి సహకారంతో ప్రతి నెల కూడా ఇంత ఘనంగా అన్న సమారాధన జరపబడుతున్నది. శ్రావణ పౌర్ణమి అలాగే జంధ్యాల పౌర్ణమి కూడా ఈరోజు శ్రావణ శుక్రవారం 3వ శుక్రవారం కూడా మరి కలిసి వచ్చిన రోజు. మరి అమ్మవారికి ఇప్పుడు విశేషమైన అభిషేకాలు చేసి అమ్మవారికి ప్రతి నెల కూడా పౌర్ణమి సందర్భంగా పెట్టిన భోజనాలు మరి అన్న సమారాధన జరుగుతుంది. మరి అలాగే భక్తులు అనేకమైన పరిసర ప్రాంత భక్తులు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అభిషేకాన్ని తిలకించి మరి అమ్మవారి ఆ ప్రసాదాన్ని మరి అందరూ చుట్టుపక్కల ప్రాంతం తిని మరి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. మరి అలాగే ఈ విధంగా ఆవిడ కూడా మరి ఆ తల్లి ఆశీర్వాదం ఈ పరిసర ప్రాంతానికి అందరూ ఉండాలని కోరుకుంటూ శ్రీ గౌరీ శంకర అమ్మవారి ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజున, అంటే ఈరోజు రాఖీ పౌర్ణమ, శ్రావణ శుక్రవారం పౌర్ణమ ఇవన్నీ శుభదినాలుగా వచ్చినాయి. అలాగే ప్రతి నెల కూడా 2000కు పైగా అన్నదానం జరుగుతున్నది. ఇదంతా కూడా భక్తుల విరాళాలతోనే జరుగుతుంది. భక్తులు ఇంకా ఎక్కువ మంది వచ్చి అలాగే విరాళాలు ఇస్తూ ఈ అమ్మవారి పాత్రలు అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ స్థానిక కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు, సోదరిమణులు బీజేపీ నాయకులకు రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, కర్రి ప్రభాకర్ బాలాజీ, చిట్యాల రాంబాబు, గోక మహాలక్ష్మి, పడాల కావ్యారెడ్డి, వన్నెంరెడ్డి నవీన్, చెరుకూరు గంగాధర్, కంచర్ల రాజా, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొని రాఖీ పౌర్ణమి వేడుకలను విజయవంతం చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం పట్టణ కార్యాలయంలో రక్షాబంధన ఉత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సోదరులందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. రక్షాబంధన్ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షులు శ్రీ దువ్వా శ్రీను గారి అధ్యక్షతన ఈ యొక్క రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ రక్షాబంధన్ కార్యక్రమంలో మన సాంప్రదాయం ఏంటంటే మనం ఒకరికొకరు ఈ యొక్క రక్షాబంధాన్ని కట్టుకుని నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మన ఇరువురము దేశానికి ధర్మానికి రక్ష అనేటువంటి వాక్యాలని పలికి ఒకరికొకరు ఆ యొక్క రక్షాబంధన్ కట్టుకుంటాం అనేటువంటిది ఈ యొక్క రక్షాబంధన్ కార్యక్రమంలో ఆనవాయితీగా వస్తున్నటువంటిది సాంప్రదాయానుసారంగా ఇక్కడ జరుపుకోవడం జరిగింది. అందరికీ కూడా ఈ యొక్క రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రక్షాబంధన్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రక్షాబంధన కార్యక్రమం చేయడం జరిగింది. మన స్లోగన్ ఏంటంటే నీకు నేను రక్ష, నాకు నువ్వు రక్ష, మన ఇద్దరం కలిసి దేశానికి ధర్మానికి రక్ష అని చెప్పి మనం చెప్పడమే కాకుండా అలాగే మన పార్టీకి అలాగే మోడీ గారికి కూడా మనం సంకల్పం చేసుకుని ఆయనకి మరిన్ని ఇంకా మంచి ఆరోగ్యం వయసు ఇచ్చి ఆయన్ని ఇంకా ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ విద్యార్థులు సామాజిక బాధ్యత, హక్కులపై అవగాహన పెంచుకోవాలని ఐఐటి హైదరాబాద్ ఆచార్యులు డాక్టర్ ప్రమోద్ కె నాయర్ సూచించారు. ఏపీ నీట్ డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ కె హిమబిందు ఆధ్వర్యంలో సైన్స్ బాధ్యత మరియు హక్కులను పొందే హక్కు అనే అంశంపై బీటెక్ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు శుక్రవారం రవీంద్ర కళాభారతి ఆడిటోరియంలో సామాజిక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథి ఐఐటి హైదరాబాద్ ఆచార్యులు ప్రమోద్ కె నాయర్ మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానం కేవలం విద్యా, పరిశోధన రంగాలకే పరిమితం కాకుండా సమాజ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథంతో పాటు సామాజిక చైతన్యం, బాధ్యతాయుతమైన ఆలోచన విధానాన్ని పెంపొందించేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ జీబీ వీరేష్ కుమార్, ఆచార్యులు డాక్టర్ సౌమ్య, డాక్టర్ టి రేష్మ తదితరులు పాల్గొన్నారు. by the Committee on the Theoretical Basis of Human Rights, which included a right to share in progress, the right to share in progress, according to which, and I quote, every man has the right to fully access the enjoyment of the technical and cultural achievements of civilization. It's not directly about science as much as it's about the outputs and outcome of science. Every man has the right to fully access the enjoyment of the technical and cultural achievements of civilization. According to a committee member of that time, who was a professor at the Technical College of Delft, Netherlands, the part played by science in modern society makes possible and at the same time puts upon us the obligation of international cooperation, as well as of looking into the future in the interest of coming generations. So you already see very early in 1947 the linkage between the power of science, the responsibility of science, and the ethical imperative of science to cater to not just the present generation but also to future ones. The part played by science in modern society makes possible and at the same time puts upon us the obligation of international cooperation as well as of looking into the future in the interest of coming generations. భీమడోలు రైల్వే గేట్ ద్వారకా తిరుమల ప్రధాన రహదారిలోని ప్రభుత్వాసుపత్రి మలుపు టీ జంక్షన్ ప్రమాదాలకు కేంద్రంగా మారింది. 3 వైపుల నుంచి వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రోడ్డు అలైన్మెంట్ సక్రమంగా లేకపోవడం, తగిన రక్షణ చర్యలు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఒకవైపు ద్వారకా తిరుమల, మరోవైపు భీమడోల్ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలతో పాటు జాతీయ రహదారి, రైల్వే గేట్ వైపు వెళ్లే వాహనాలు ఈ జంక్షన్ మీదుగానే ప్రయాణిస్తుంటాయి. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి, తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, మీ సేవా కేంద్రం, వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ప్రజల రాకపోకలతో ప్రాంతం మరింత రద్దీగా మారింది. దీంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం, వేగ నియంత్రణ లేకపోవడం వంటి కారణాలతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ఘటనలో 2 తీవ్రంగా గాయపడడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా మారింది. ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి జంక్షన్ను పునర్వ్యవస్థీకరించడంతో పాటు స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు, రోడ్డు మార్కింగ్, అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. శ్రావణ మాసం 3వ శుక్రవారం పురస్కరించుకుని ఏలూరు రోడ్డు కాలవగట్టు మీద వేంచేసి ఉన్న శ్రీదేవి మహంకాళమ్మ ప్రతిరూప దేవాలయంలో మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. శ్రావణ మాసం శుక్రవారం పురస్కరించుకుని ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మార్తాండ శర్మ మాట్లాడుతూ శ్రావణ మాసం 3వ శుక్రవారం పురస్కరించుకుని ఆలయం వద్ద మహిళలచే మణిద్వీప సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ విధంగా పూజలు నిర్వహించడం వలన గ్రామం, పట్టణం సస్యశ్యామలంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం సామూహిక లలిత పారాయణం నిర్వహించారు. శ్రావణ మాస పౌర్ణమి సందర్భంగా మన దేవి మహంకాళమ్మ తల్లి గుళ్ళో 3వ శుక్రవారం శ్రావణ మాస సందర్భంగా మనం అత్యంత వైభవపేతంగా సామూహికంగా మహిళలందరి చేత మణిదీపవర్ణ కుంకుమార్చన పూజలు పెట్టాం. ఈ పూజలో పాల్గొనే భక్తులందరికీ రూపు, పసుపు బొందు అమ్మవారి దగ్గర నుండి తాడు తీసుకుని అలాగే కూర్చున్న మహిళలందరి దగ్గరికి ఆ తాడు పంపించడం జరుగుతుంది. 9 సార్లు మణిదీపవర్ణ పారాయణ జరగడం వల్ల మన తాడేపల్లిగూడ పట్టణం అనేక కార్యక్రమాల్లోని, అనేక అభివృద్ధిలోని ముందడుగేస్తుందని తెలియజేయడం జరిగింది. మనం ఈ మహంకాళమ్మ తల్లి గుళ్ళో ఈ కార్యక్రమాలని ఆధ్వర్యకర్త అయిన మన చైర్మన్ నాగబాబు గారు, యజ్ఞ నాగబాబు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలని జరుగుతున్నాయి. పెంటపాడు మండలం పడమరవిప్పరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త బోనం వీరయ్య ఆధ్వర్యంలో బలిసిరాము, పద్మ దంపతులచే విశ్వక్షేణ పూజ అనంతరం అభిషేకం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సెప్టెంబర్ 4 శుక్రవారం కృష్ణాష్టమి సందర్భంగా 5వ తేదీ శనివారం స్వామివారికి విగ్రహమంతా వెన్నతో అలంకరణ చేయబడుతుందన్నారు. అలంకరించిన వెన్నను 6వ తేదీ ఆదివారం భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టబడుతుందని ఆలయ ధర్మకర్త బోనం వీరయ్య తెలిపారు. స్థానిక శంకరమఠంలో శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి, శ్రీ సర్వమంగళ అమ్మవారి యొక్క దేవస్థానంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య స్వామివారికి విశేష అర్చనలు, స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారు సంవత్సరానికి 3 సార్లు మాత్రమే దర్శనమిచ్చే రజత కవచాలంకృత సర్వమంగళ అమ్మవారి దర్శనానికి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి కుంకుమార్చనలు జరిపారు. వేద విద్యార్థుల చేత ఉపాకర్మ కార్యక్రమం నిర్వహించారు. శంకరమఠంలో జరుగుతున్న కోటి జపయజ్ఞంలో భక్తులు పాల్గొని అమ్మవారి జపం చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం ముత్యాలంబపురం నందు శ్రావణ మాసం పౌర్ణమి సందర్భంగా మహిళా భక్తులచే సామూహిక వరలక్ష్మి వ్రతములు శుక్రవారం జరిగాయి. ధర్మకర్తల మండల చైర్మన్ అన్నంనేడి శ్రీనివాసరావు, ధర్మకర్తల మండల సభ్యులు ఆధ్వర్యంలో కార్యనిర్వహణాధికారి పి హరేరాం ప్రసాద్ పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 130 మంది మహిళా భక్తులు పాల్గొని అమ్మవారికి వరలక్ష్మి వ్రతాలు నోచుకున్నారు. వ్రతంలో పాల్గొన్న భక్తులకు ఆలయ కార్యనిర్వహణాధికారి వారిచే రాగిరూపులు పూజకు అందించారు. ఈ కార్యక్రమంలో అన్నంనేడి శ్రీనివాసరావు, మాకా శ్రీరామ్, యలమర్తి వీర్రాజు, మానే సత్య, కూటమి నాయకులు పాల్గొన్నారు. సకల సంకల్పం ఒకసారి కోరే కోరిక తలమటం అమ్మవారి
సెప్టెంబర్ నెల 4వ తేదీ 4వ శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ప్రతిపాడు వై జంక్షన్ కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో నిర్వహించే సామూహిక శ్రావణ మాస వరలక్ష్మి వ్రతంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొవాలని ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు అన్నారు. పెంటపాడు మండలం ప్రతిపాడు వై జంక్షన్లో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా 44వ వారంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు, ఆలయ ఈవో జవాది కృష్ణ ఆధ్వర్యంలో ఈ అన్నదానం జరిగింది. దాతలు ప్రతిపాడు గ్రామానికి చెందిన కామిశెట్టి రాధాకృష్ణ, అవంతి దంపతులు, పిల్లలు లక్షిత, జోషిత సహకారంతో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెరుకూరు జగత్ సోమశేఖర్, మట్ట రాంబాబు, రామకృష్ణ, తూము శ్రీ సత్యదుర్గ, కామిశెట్టి నాగు, పువ్వుల సత్యనారాయణ, గిద్దా శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతిపాడు గ్రామంలో వేయించేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం వద్ద సుమారుగా 46వ వారంగా శుక్రవారం ఈరోజు అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాతల సహకారంతో ప్రతి శుక్రవారం నాడు ఇక్కడ అన్నదానం ఏర్పాటు జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ప్రోద్బలంతో ఆ రోజున స్టార్ట్ చేసాం. సుమారుగా 1 సంవత్సర కాలం నుంచి ఏ ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ వచ్చే శుక్రవారం 4/9/2026 మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ కనకదుర్గమ్మ దేవస్థానం నందు ఈరోజు 46వ వారంగా అన్నదానం కార్యక్రమం జరుగుతుందండి. ఈ అన్నదానానికి మాకు వారం సహకరిస్తున్న చుట్టుపక్కల గ్రామ ప్రజలకు వారికి అమ్మవారు కరుణ కటాక్షాలు ప్రార్థించాలని కోరుతున్నాం. అలాగే గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను గారి ఆదేశాల మేరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసి ఇప్పుడు విరామం లేకుండా ప్రతి శుక్రవారం ఇక్కడ దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఈ అన్నదానానికి మాకు సహకరించిన రాధాకృష్ణ గారు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లల సహకారంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. అలాగే రేపు శుక్రవారం 4వ శుక్రవారంగా ఇక్కడ వరలక్ష్మి వ్రతాలు మన ఎమ్మెల్యే గారు నిర్ణయించారు. వారి ఆదేశాల మేరకు ఇక్కడ పూజలు 4వ శుక్రవారం బ్రహ్మాండంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామనగూడెంలో వర్మీ కంపోస్టు, బయో ఫెర్టిలైజర్ తయారీ విధానంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. వర్మీ కంపోస్టు తయారీ విధానాలపై మరియు సేంద్రీయ వ్యవసాయం వలన కలిగే ఉపయోగాలను సీనియర్ శాస్త్రవేత్త సిహెచ్ కిరణ్ కుమార్ వివరించారు. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె శేష్ కిరణ్ రైతులకు సేంద్రీయ ఎరువుల వలన పంటకు ఉపయోగాలు తెలియజేశారు. డాక్టర్ ఎన్ ఇమాన్యుయల్, ప్రొఫెసర్, ఉద్యాన కళాశాల వెంకటరామనగూడెం వారు మాట్లాడుతూ వర్మీ కంపోస్టుతో పాటు బయో ఏజెంట్స్ వాడడం వలన కలిగే లాభాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం జువ్వలపాలెంలో శ్రీ లలితాదేవి ఆలయంలో 230వ శుక్రవారం పురస్కరించుకుని శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అందే సతీష్, పాలూరు వెంకట దుర్గారావు, నిర్మల సహకారంతో అన్నదానం నిర్వహించారు. శాశ్వత అన్నదానానికి విరాళాలు ఇవ్వాల్సిందిగా కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మానేపల్లి శ్రీనివాసరావు, పొండగంటి సుందర మల్లికార్జునరావు, పొండగంటి కోటేశ్వరరావు, మోటమరి సుబ్రహ్మణ్యం, గ్రంథి వీర్రాజు, మానేపల్లి రాజారావు, పొండగంటి బాలమురళి కృష్ణగుప్తా, కమిటీ మెంబర్లు మానేపల్లి వెంకట ప్రసాద్, మానేపల్లి శివప్రసాద్, మోటమరు వెంకటేష్, చలంచర్ల మాధవరావు పాల్గొన్నారు. లలితాదేవి ఆలయం నందు ఉదయాన్నే శ్రీచక్రానికి పాలాభిషేకం చేసి తదుపరి అష్టోత్తర కుంకుమార్చన, తదుపరి దర్శనానికి ఏర్పాటు చేయడం. మాకు శాశ్వత అన్నదాన ఈ రోజున 230వ వారం అన్నదానానికి మాకు సహకరించిన దాతలు శ్రీ అందే సతీష్ యమును గారు, అషిత నాగసాయి ప్రియ గారు, వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లవేళ కాపాడి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే మరో వ్యక్తి పాలూరు వెంకట దుర్గారావు గారు, ధర్మపత్ని సేతు అను నిర్మల గారు, వీరు కూడా మాకు అన్నదానానికి 230 వారానికి సహకరించారు. వీరిని వారి లలితాదేవి అమ్మవారు వారి కుటుంబాన్ని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలుగజేయాలని కోరుకుంటున్నాం. దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ శుక్రవారం రోజున ఫ్రైడే డ్రైడేగా పాటించాలని పూల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య విస్తరణ అధికారి వైవి లక్ష్మణరావు ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఎంఎంపురం గ్రామంలో ప్రజలకు దోమల నివారణ చర్యలపై ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు జి శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్త అరుణదేవి, ఆశాలు, మైత్రి, సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.